సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ మేనేజ్మెంట్. సో ఎగ్జామ్ మేనేజ్మెంట్లో మనం ఎగ్జామ్ క్రియేట్ చేయడం, ఎగ్జామ్ షెడ్యూల్ చేయడం అంతా మేనేజ్ చేస్తాం. సో ఎగ్జామ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసి ఫస్ట్ మార్క్స్ డివిజన్. సో ఫస్ట్ ఒక మార్క్స్ డివిజన్ క్రియేట్ చేస్తాము. సపోజ్ మార్క్స్ డివిజన్ డెమో, షార్ట్ హ్యాండ్ ఫార్మాట్, స్టేటస్ as యాక్టివ్ అండ్ క్రియేట్. మాకు మార్క్స్ డివిజన్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ ఒక ఎగ్జామ్ క్రియేట్ చేస్తాము. నేమ్ ఆఫ్ ఎగ్జామ్ as mid-2, total marks of exam as 100 and status active, create. Next exam schedule చేయాలి. So we'll go to schedule exam and create exam schedule. So academic year choose చేసి choose exam mid-2 for class 7th class, section A section and subject select చేస్తాం మనం ఇక్కడ. సపోజ్ బయాలజీ అండ్ ఎనీ రూమ్ నెంబర్ మనం ఆ ఎగ్జామ్ దేంట్లో అనుకుంటున్నాము. మార్క్స్ డివ్, మ్యాక్సిమం మార్క్స్ 100 or 200 మనం సెలెక్ట్ చేస్తాము. మినిమం మార్క్స్ కూడా సెలెక్ట్ చేయాలి. అండ్ దెన్ ఎగ్జామ్ డేట్, సపోజ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి సపోజ్ 30th అండ్ టైం సెలెక్ట్ చేయాలి మనం. నెక్స్ట్ స్టార్ట్ అవర్, ఏ టైంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనేది. సపోజ్ 10 or 10:30. ఎగ్జామ్ ఎండ్ సపోజ్ 11:30. సో ఎంటర్ చేయగానే ఎగ్జామ్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తాము. సో ఇక్కడ మనం ఎగ్జామ్ టైం టేబుల్ కూడా చూడొచ్చు. mid-2 అండ్ క్లాస్ సెలెక్ట్ చేస్తే మనం ఎగ్జామ్ టైం టేబుల్ చూడొచ్చు.